మా పాపములను క్షమించు తండ్రి. మనం తన్ని చూసి విష్ చేసి వచ్చేద్దాం, ఏమంటావు? ఓకేనా? నువ్వు అక్కడ ఎక్కువ ఫీలింగ్ చూపించకూడదు, తెలిసిందా? అంటే పెళ్ళవుతుంది కదా, అందుకే చెప్తున్నా. అర్థమైందా? ఫుడ్ ఇక్కడ ఉంటుందా లేదంటే ఇంట్లో ఉంటుందా? సోదాపరా. జోసెఫ్ ఫ్యామిలీలోని లేసా యొక్క కొడుకు విక్టర్ జోసెఫ్ ని భర్తగా అంగీకరించడం నీకు ఇష్టమా? ఇష్టమే. అలాగే ఫ్రాన్సిస్ మోజెస్ యొక్క కూతురైనటువంటి ప్రియను మనస్ఫూర్తిగా నువ్వు ఇష్టపడుతున్నావా? అలాగే కొత్తపేటకు చెందిన జోసెఫ్ సంచని కొడుకు విక్టర్ ఫ్రాన్సిస్ మోజెస్ కూతురు ప్రియను వివాహం చేసుకోవడంలో ఎవరికైనా అభ్యంతరం ఉందా? అవును, నాకు ఇష్టం లేదు. అరే వీణ్ నేను ఎక్కడో చూశాను రా. అరే వీని ఎక్కడ? నువ్వునా? ఎక్కడ చూశాను? మావా అసలు ఎవడరా వీడు, అర్థం కావట్లేదు. గత 3 సంవత్సరాలుగా మేము ప్రేమించుకుంటున్నాం. ఈ ప్రపంచంలో ఎవరు మమ్మల్ని విడదీయలేరు. కులమత భేదాలకు అతీతంగా మేము మరో ప్రపంచంలో కలిసి బతకాలనుకున్నాం. ఈ ప్రపంచంలో ఏ శక్తి మా ఇద్దరిని విడదీయలేదు. అందుకే నువ్వెప్పుడు నాకు తోడుగా ఉంటావా? ఇది సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ కాదా? ఇది సెయింట్ జార్జ్ చర్చ్. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. నా ప్రేమ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. మీరు కూడా ఇప్పుడు చెప్పండి, ఈ వివాహం ఎవరికైనా అభ్యంతరమా? హాయ్. 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 చాలా భయపడిపోయాను, వాడెవడో ఏంటో అని. ఏంటి నవ్వుతున్నా? అది నేను ఏమనుకున్నానంటే దియా ఎంగేజ్మెంట్ అని. నాకది అర్థమైంది. నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఏంటి? ఏం లేదు. హలో. మీ మనసులోకి వచ్చిన ఇటువంటి పిచ్చి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు ఇలాంటి పిచ్చి వాళ్ళు ఎవరు రాలేదు. ఇక మీదట వస్తారు.